ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే మానసిక ఒత్తిడి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇదేంటంటే సొల్యూషన్ బుక్ ఫర్ సొల్యూషన్స్. ఏ సమస్యనా, రోగానికి సొల్యూషన్ ఉంది, కెరియర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, ఫినాన్షియల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఈ బుక్లో, ఈ గ్రంథంలో నీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. హల్లెలూయా. ఈవెన్ నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఉంది. కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఏం చేయాలో దానికి సొల్యూషన్ ఉంది. అన్నిటికీ సొల్యూషన్ ఉంది. డిప్రెషన్కి సొల్యూషన్ ఉంది, కలవరానికి సొల్యూషన్ ఉంది, అన్నిటికీ సొల్యూషన్ ఉంది. అయితే ఈరోజు నేను డిప్రెషన్ గురించో దేని గురించో మాట్లాడలేదు, కానీ మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్కి పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సొల్యూషన్స్ ఏంటో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తికి మానసిక ఒత్తిడి ఎప్పుడు కలుగుతుంది? అసలు మానసిక ఒత్తిడి అంటే ఏంటి? మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి? యవనస్తులకి ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో ఎందుకు మానసిక ఒత్తిడి కలుగుతుందో చెప్తాను. మొదట, మానసిక ఒత్తిడి ఎప్పుడు కలుగుతుందంటే మన యొక్క మైండ్లో, మన మనస్సులో కలిగే ఆలోచనల సంగ్రామం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్ ఎక్కడికి దారితీస్తుందంటే మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. సపోజ్ మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, మీ మనసే ఒక పక్కన ఎగ్జామ్ పాస్ అవుతావని చెప్తుంది, అదే మనసు నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వు అని చెప్తుంది. అదే మనసు నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నీ లైఫ్లో వెనకబడిపోతావు, నీ ఫ్రెండ్స్ అందరు చూసి నవ్వుతారు. ఇలా రకరకాల ఆలోచనలు, ఒక్క విషయం గురించి రకరకాల ఆలోచనలు నీ మనసులో కలుగుతా, వాటి మధ్య ఒక సంగ్రామం జరుగుతుంది. ఆ సంగ్రామం దేనికి దారితీస్తుంది అంటే మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. హల్లెలూయా. సో మీరు ఎక్కువ ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, నా ఫ్యూచర్, నేను ఏమైపోతాను నా భవిష్యత్తులో, నేను బాగుంటాను అని ఒక కొద్దిసేపు, నేను బాగోను అని కొద్దిసేపు, లేకపోతే నా జీవితం ఇంతే, నేను ఇలానే ఉంటాను, ఒక ఫెయిల్యూర్ లైఫ్ బ్రతుకుతాను, నా లైఫ్ అంతా ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే, ఇలాగ నీ ఫ్యూచర్ గురించి రకరకాల ఆలోచనలు నీ మైండ్లో ఉన్నాయంటే అప్పుడు నువ్వు, దాని అర్థం ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు అంటే మానసిక ఒత్తిడిలో ఉన్నావు. రెస్ట్లెస్ అయిపోద్ది మైండ్. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ మైండ్ ఈజ్ బికమింగ్ రెస్ట్లెస్. దానికి రెస్టే ఉండదు. పడుకున్నా కూడా మీకు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, ఏదో ఒక ఆలోచనలు పడుకున్నా, కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను మానసికంగా మెంటల్ టార్మెంట్ కలుగజేస్తాయి ఈ ఆలోచనలు. సో ఈ ఆలోచనలు ఎక్కువైపోయి కొన్నిసార్లు యాంగర్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అవుట్ బస్ట్ అయిపోతారు, దేనైనా కొట్టుకుని ఏడవాలనిపిస్తుంది, లేకపోతే ఎవరినైనా కౌగిలించుకుని బాధలని చెప్పుకోవాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ నుండి వచ్చే అవుట్కమ్స్. తలపోటు వస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన మానసిక ఒత్తిడి కోసం కూడా ఆయన ఆలోచించాడు. హల్లెలూయా. రోగం గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు అంటే ఒక అర్థం ఉంది. రోగం అంటే మనిషి ప్రాణంతో సంబంధించింది కాబట్టి, రోగం ముద్రిపోతే మనిషి చనిపోతాడు కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడంటే అర్థం ఉంది. కానీ మన మనసులో జరిగే ఆలోచనల సంగ్రామం, మనం ఎక్కువ ఒక విషయం గురించి చింత పెట్టుకుని ఆలోచించడం, ఇవి కూడా దేవుడు పట్టించుకుంటున్నాడా? వీటికి కూడా దేవుడు సొల్యూషన్స్ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పాడా అంటే వీటి గురించి కూడా దేవుడు ఆలోచించి వీటి గురించి కూడా పరిష్కారాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. హల్లెలూయా. నీ మనసులో సమాధానం లేకపోవడం, నిన్ను చూసి నీకే జాలి కలుగుతుంది. సెల్ఫ్ పిటీ అంటారు చూసారా? నీ మీద ఎవరో వచ్చి జాలి పడ్డం వేరు, కానీ నీ లైఫ్ చూసి నీకే జాలి కలుగుతుంది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఎలా ప్రారంభించాను నా జీవితాన్ని, ఇప్పుడు ఎలాగ టర్న్స్ తీసుకుంటుంది నా లైఫ్ అని నిన్ను చూసి నీకే సెల్ఫ్ పిటీ కలుగుతుంది. సమాధానం ఉండదు, మైండ్ రెస్ట్లెస్ అయిపోద్ది, ఇమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. ఇవన్నీ ఏంటంటే మానసిక ఒత్తిడి యొక్క సిమ్టమ్స్. కానీ వీటికి పరిశుద్ధ గ్రంథం
చెప్పే సొల్యూషన్స్ ఏంటో చెప్తాను చూడండి. మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. మొట్టమొదటిది సొల్యూషన్, పరిశుద్ధ గ్రంథం చెప్పే సొల్యూషన్ ఏంటంటే డోంట్ థింక్ అబౌట్ టుమారో. రేపటి గురించి ఆలోచించద్దు. హల్లెలూయా. ప్రతిరోజు మనకి ఛాలెంజెస్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక కష్టం ఎదురవుతుంటుంది, ప్రతిరోజు ఏదో ఒక శోధన ఎదురవుతుంటుంది. ఆ రోజు బ్యాటిల్స్ని ఆ రోజే ఫైట్ చేయాలి తప్ప రేపు ఏం జరుగుతుందో మనం ఏం చేయకూడదు చెప్పండి, ఆలోచించకూడదు. హల్లెలూయా. రేపటి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. రేపు ఏమవుద్ది, రేపు నా భవిష్యత్తు ఏమవుద్ది, రేపు నేనేమైపోతాను, నా ఫ్యామిలీ ఏమైపోద్ది, రేపు అనేదే నీ లైఫ్లో లేదు అనుకోవాలి. ఈరోజు ప్రస్తుతం, ఈరోజు నేను ఏం చేయబోతున్నాను, ఈరోజు నేను ఎలా బ్రతకబోతున్నాను, ఈరోజు నేను ఎలా జీవించబోతున్నాను. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. కానీ రేపటి గురించి మనం ఏం చేయకూడదు చెప్పండి, ఆలోచించకూడదు. రేపటి గురించి ఆలోచించామా ఖచ్చితంగా మనకి ఏం కలుగుతుందంటే కలవరము, బాధ, వేదన కలుగుతుంది. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథం చెప్పే మొదటి సొల్యూషన్ ఏంటంటే నీ మానసిక ఒత్తిడి తొలగిపోవాలంటే రేపటి గురించి ఆలోచించడం మానేసే. హల్లెలూయా. మీరు అడగచ్చు, అక్క రేపటి గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను, నాకు రేపు లోన్ కట్టాలి, నేను రేపు డబ్బులు కట్టాలి, నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను, ఆ డబ్బుల గురించి నేను ఎలా థింక్ చేయకుండా ఉంటాను, రేపు ఎగ్జామ్కి వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను, రేపు నాకు 5,000 రూపీస్ కావాలి, రేపు 10,000 రూపీస్ కావాలి, ఆ మనీ గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను. మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు కదా, రేపు గురించి నువ్వేం ఆలోచించదు, రేపు ఏది జరుగుతుందో జరుగుతుంది, రేపటి గురించి ఆలోచించొద్దని చెప్తున్నారు. నేను ఎలా ఆలోచించకుండా ఉండాలి అని మీరు అడుగుతారు. దానికి కూడా పరిశుద్ధ గ్రంథం సొల్యూషన్ చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26 చూడండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి చదవండి. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభువే చెప్తున్నాడు. 2 ఎగ్జాంపుల్స్ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఆకాశ పక్షులు, ఇంకొకటి ఏంటి అడవి పువ్వులు. ఆ పక్షులు చూడండి, ఆ పక్షులు వాటి ఆహారం ఎక్కడైనా దాచుకుంటాయా? దాచుకో. లేకపోతే రేపు నేను ఎక్కడ తింటాను, ఏం చేస్తానని ఆలోచిస్తాయా? ఆలోచించవు. ఆ పక్షులకే దేవుడు ఏ నాటికి ఆ నాటి ఆహారము సమృద్ధిగా దయచేస్తున్నాడు. ఆ పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను దేవుడు పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా దేవుడు? నీ కుటుంబాన్ని పట్టించుకోలేడా దేవుడు? ఆకాశ పక్షులకే అంత ప్రాధాన్యత ఇచ్చి అవి వాటికి ఆహారం సమకూర్చుకోవట్లేదు, దేవుడే పోషిస్తున్నాడంట. ఎవరిని? మనం చూసే బర్డ్స్ని, కాకిని చూస్తాం, ప్యారెట్స్ని చూస్తాం, స్పారోస్ని చూస్తాం. వీటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. వాటి టైం టు టైం ఎవరు ఆకలి తీరుస్తున్నారు? వాటి ఆకలి దేవుడే తీరుస్తున్నాడు. మనమే లెక్క చేయం.
కానీ వాటికి టైం టు టైం ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. ఆ బర్డ్స్ అన్నిటికీ దేవుడు ఆకలి తీర్చినప్పుడు నువ్వు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? ఆ పక్షుల కంటే శ్రేష్టమైన వారం కాదా? దేవుడు మన గురించి ఎందుకు పట్టించుకోడు? మన గురించి దేవుడు ఎందుకు ఆలోచించాడు? మన యొక్క అవసరాలు దేవుడు ఎందుకు తీర్చాడు? ఇది ఒక విషయం చెప్తే బర్డ్స్ అనుకోడు చెప్తే, ఇంకోటి అంటే అడవి పువ్వులు. ఈ అడవి పువ్వులు అవి ఏం చేస్తున్నాయంట? వాటిని దేవుడు ఏం చేస్తున్నాడంట? అలంకరిస్తున్నాడంట. హల్లెలూయా. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించరు. అవి కష్టపడవు. అవి ఏమైనా కష్టపడతాయా? అడవి పువ్వులు నాకు నీళ్ళు వేయండి నీళ్ళు వేయండి అని అడుగుతాయా? కొంతమంది ఇంట్లో చెట్లు పెంచుకుంటారు, వాటికి రోజు నీళ్ళు వేస్తాం, ఎరువు వేస్తాం, సన్లైట్లో ఉంటాయి, అవి ఎదుగుతున్నాయంటే ఒక ఎత్తు. ఈ రోడ్డు మీద ఎన్నో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఎలా ఎదుగుతున్నాయి? ఎవరు వెళ్ళి నీళ్ళు వేస్తున్నారు? మీరు ఎప్పుడైనా వెళ్ళి నీళ్ళు వేసారు రోడ్డు మీద ఉన్న చెట్లకి? మీ ఇంటి పక్కన ఫుట్పాత్ మీద కొన్ని చెట్లు ఉంటాయి, వాటికి ఎప్పుడైనా నీళ్ళు వేసారా? అడవిలో కొన్ని వేల చెట్లు ఉన్నాయి, వాటికి ఎప్పుడైనా నీళ్ళు వేసారా? మరి అవి ఎలా ఎదుగుతున్నాయి? అవి ఎలాగా అలంకరించబడుతున్నాయి? వాటి చెట్టు నిండా పువ్వులు ఎలా వస్తున్నాయి? ఫలాలు ఎలా వస్తున్నాయి? దేవుడే వాటికి ఏం చేస్తున్నాడు అంటే ఆ అందాన్ని దేవుడు కలుగ చేస్తున్నాడు. హల్లెలూయా. సో పక్షుల్ని పట్టించుకుంటున్న దేవుడు, అడవి పువ్వులను పట్టించుకుంటున్న దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోడు? మన ఎడల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటాడు? డెఫినెట్గా దేవుడు మన గురించి పట్టించుకుంటాడు. హల్లెలూయా. సో ఇది మొదటిది. రెండవది, జీసస్ ఏం చెప్తున్నారంటే నువ్వు రేపటి గురించి ఆలోచించద్దు. ఎందుకు ఆలోచించద్దు? ఎందుకు వాటి గురించి పట్టించుకోవద్దు అని అంటే దేవుడు చెప్పే ఒక సొల్యూషన్ ఏంటంటే, అన్యజనులు అంటే వాటి కోసం ఆలోచిస్తారు, కానీ దేవుని పిల్లలు ఏం చేయకూడదు? వాటి గురించి ఆలోచించకూడదు. అన్యజనులే ఆలోచించుకుంటారు, నేను రేపు ఎలా ఫేస్ చేయాలి, టుమారోని ఎలా ఫేస్ చేయాలి. కానీ దేవుని పిల్లలమైన మనము రేపటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. హల్లెలూయా. ఇవన్నీ కావాలని మనకి ఎవరికి తెలుసు చెప్పండి? మన తండ్రికి తెలుసు. నీకు బట్టలు ఇవ్వాలని తండ్రికి తెలుసు, నీకు డబ్బులు ఇవ్వాలని మన తండ్రికి తెలుసు, నీకు మంచి వెహికల్ ఇవ్వాలని తండ్రికి తెలుసు. నీ హెవెన్లీ ఫాదర్కి నీ గురించి అంతా తెలుసు. హల్లెలూయా. సో ఎందుకు మనం రేపటి గురించి ఆలోచించకూడదు అంటే, మొట్టమొదటిది ఏంటంటే పక్షులు, ఆకాశ పక్షులు అలానే అడవి పువ్వులు, ఇవి దేవుని చేత పోషింపబడుతున్నాయి. ఇది మొదటిది. అవే పోషింపబడినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండవది ఏంటంటే అన్యజనులు వీటి కోసం ఆలోచిస్తారు, కానీ మనకి ఏం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే మనం ఏం చేయకూడదు? రేపటి గురించి ఆలోచించకూడదు. ఏది ఏ టైంలో ఇవ్వాలో మన దేవుడికి తెలుసు. ఏ టైంలో మన తలని పైకెత్తాలో తెలుసు. ఏ టైంలో మన పడిన గుంట నుండి బయటకు తేవాలో దేవునికి తెలుసు. ఇది రెండవది. మూడవది, ఎందుకు రేపటి గురించి మనం ఆలోచించకూడదు అనంటే, మొదట మన దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంట. అప్పుడు మనకి దేవుడు అన్నిటినీ ఇస్తాడంట. నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు. ఒక మూల కూర్చుని ప్రార్థన చేసుకుంటే చాలు, ఒక మూల కూర్చుని వాక్యం చదువుకుంటే చాలు, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటే చాలు, మీకు కావాల్సినవన్నీ దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. సో ఈ మూడు విషయాలు యేసుప్రభు వారు చెప్తూ, రేపటి గురించి నువ్వేం చేయకు, చింతించకని చెప్తున్నాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటండి? ఎలాగా మానసిక ఒత్తిడి నుంచి బయటకు రావాలి? రేపటి గురించి ఆలోచించకూడదు. ఎందుకు రేపటి గురించి ఆలోచించకూడదు? పక్షులని, అడవి పూలను దేవుడు పోషిస్తున్నప్పుడు నన్ను ఎందుకు పోషించాడు? ఇది మొదటిది. తర్వాత రేపటి గురించి ఎందుకు చింతించకూడదు? అన్యజనులు చింతిస్తారు, మనకి ఏం కావాలో అవి దేవుడికి తెలుసు. మూడవది, ఎందుకు రేపటి గురించి ఆలోచించకూడదు? దేవుని రాజ్యాన్నే వెతకాలి తప్ప ఈ లోక సంబంధమైనవి ఏవి మనము వెతకూడదు. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, మన మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే రెండవ సొల్యూషన్ ఏంటో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7. దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు
మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. మెంటల్ స్ట్రెస్ అంటే ఏం చెప్పాను? ఆలోచనల ద్వారా మనము బాధింపబడతాం. రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, భవిష్యత్తు గురించి ఆలోచన, ఫ్యామిలీ గురించి ఆలోచన. ఈ ఆలోచనలన్నిటిలో సమాధానం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అండి? మీకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. సడన్గా మెంటల్ స్ట్రెస్ వస్తుంది, సడన్గా బాధ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ తలుపు గెడ వేసుకుని ప్రార్థన చేస్తే చాలు. మీరు చేసి చూడండి, ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే ఎంత సమాధానం ఉంటుందో. ప్రార్థన చేసుకున్నప్పుడు మన లోపల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీకు అనుభవం ఉందో లేదో తెలియదు. మన లోపల నుంచి దేవుడు స్వరం వినిపిస్తుంది, బిడ్డ నిన్ను కొన్ని రోజులే ఈ సమస్య, కొన్ని రోజులే ఈ బాధ, నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నువ్వు దీవెన చూస్తావు అని దేవుడు మనల్ని ధైర్యపరచడం ఎక్కడ జరుగుతుందంటే మన ప్రార్థనా గదిలోనే జరుగుతుంది. హల్లెలూయా. సో రెండవదిగా, మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పను, కానీ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పెండ్ టైం విత్ గాడ్. హల్లెలూయా. దేవునితో మీ సమయాన్ని గడపండి. అదొక్కటే మనకి ఒక సమాధానాన్ని ఇవ్వదు. మన సమస్యల్లోనే ఉన్నాం, పోరాటాల్లోనే ఉన్నాం. ఎప్పుడు మునిగిపోతామో తెలీదు. ఎప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులకు, ఈ మానసిక ఒత్తిడికి ఎప్పుడు మనము మునిగిపోతామో తెలీదు. భయంగా ఉండొచ్చు, చింతగా ఉండొచ్చు. కానీ మీరు ఒక్క గంట సేపు రూమ్లోకి వెళ్ళి మీరు ఎంత ఏడిచి రోధించాలనుకుంటున్నారో అంతగా మీ హృదయాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తే అప్పుడు వస్తా చూసారండి సమాధానం. ఏ మనిషికి చెప్పినా ఆ సమాధానం రాదు. ఏ మనిషికి, ఎంత బెస్ట్ ఫ్రెండ్కి చెప్పినా మన ఆలోచనలో పీస్ రాదు. ఓన్లీ దేవుడే ఆ సమాధానాన్ని ఇవ్వగలడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, మీ ప్రతి ప్రార్థన అవసరత ఎలా చెప్పండి దేవునికి? విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చెప్పండి, అప్పుడు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన, ప్రతి విషయం దేవునికి చెప్పాలి. చిన్న బాధ వచ్చినా కూడా, ప్రవ్వా నాకు ఈ బాధ వస్తుంది, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు భయం కలుగుతుంది, నేను రేపు ఏమవుతానో నన్ను ఆలోచన ఉంది, నా బిడ్డలు ఏమవుతారో నా ఆలోచన ఉంది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ప్రతి ఇమోషన్ దేవుని దగ్గర ఎక్స్ప్రెస్ చేయొచ్చు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుళ్ళుగా చెప్పబడుతున్న ఏవి అండి మనల్ని ఆ కంఫర్ట్ ఇవ్వలేరు. మన ప్రతి విషయం మనం చెప్పలేము, కానీ మన దేవునితో అన్నీ చెప్పుకోవచ్చు. మీ డాడీకి ఎలా చెప్తారో మీరు అలాగ దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించవచ్చు. నాకేదైనా ఒత్తిడి కలిగితే, నాకేదైనా మానసిక ఒత్తిడి కలిగితే, నాకేదైనా మెంటల్ స్ట్రెస్ ఉంటే నేను చేసేదంతా ఒకటే, ఎవరితో నాకు ఆ టైంలో ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించదు. నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే చాలు. ఐ నో మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. మొన్న భీమవరం మీటింగ్లో సడన్గా మైక్స్ పని చేయట్లేదు. అప్పటికే 11 అయిపోతుంది. చాలా కలవరం వస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, ఒక మెంటల్ స్ట్రెస్, తలపోటు వచ్చేస్తుంది. తల కొట్టేసుకోవాలి దేనికైనా అనిపించేస్తుంది, అంతటి తలపోటు. నేను చేసిందంతా ఒక్కటే, అందరినీ పంపించి ఆ రూమ్లో వెళ్ళి అలా మోకరించి ప్రేయర్ చేసుకున్నాను. ఎంతటి సమాధానం అంటే అప్పుడే దేవుడు ఆన్సర్ చేస్తారు. అలా మొర్ర పెట్టినప్పుడే ఇదేదో ముందే చేసి ఉండాల్సింది అనిపించింది నాకు. సో గాడ్ అంత స్పెసిఫిక్గా మన ఇమోషన్స్ని ఏం చేస్తాడంటే దేవుడు పట్టించుకుంటారు. మీరే చూడండి, ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకుని రాగానే మీకు కొన్ని వాక్యాలు వస్తాయి. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆ వాక్యాలు ఎలా ఉంటాయంటే ఆ రోజు ఆ డేకి దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడే కదా దేవుని దగ్గర చెప్పాను, ఇప్పుడే దేవుడు ఆన్సర్ చేసేస్తున్నాడేంటి అనిపిస్తాయి. అంత ఎక్యురేట్గా దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు ఏ వాక్యం చూసినా ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. హల్లెలూయా. నాకైతే అలా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒకవేళ సిక్నెస్తో ఉంటే, నేను అనారోగ్యంగా ఉన్నానని ఎవరికి చెప్పను, కానీ ఆ రోజు వచ్చే వాగ్దానాలన్నీ ఎలా ఉంటాయి? నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను. ఎలాగ వీళ్ళకి నా బాధలు ఏం చెప్పుకోలేదు కదా, ఆ రోజు ఆ పర్టికులర్ డేకి వాళ్ళు పంపిస్తారు, కానీ ఆ వాగ్దానం కూడా నాకు పరిచయం చేస్తుంది. ఏదో స్టేటస్లో ఒకే వాగ్దానం పదే కనిపిస్తుంది, అందరూ స్వస్థత గురించే పెడతారు. నాకు అనిపిస్తుంది దేవుడు నా ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. సో రెండవది, మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పాను? ప్రార్థన
చెయ్యాలి. హల్లెలూయా. మూడవది, మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. హల్లెలూయా. మూడవది ఏంటంటే, మనకి మానసిక ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఇతరులను చూడకండి. ఏంటి చెప్పండి? డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. నీ లైఫ్ నీది, నీ బ్లెస్సింగ్ నీది, నీ పిల్లలు నీ పిల్లలే. వాళ్ళ పిల్లలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు. ఇలా ఇతరులతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటున్నావో వెంటనే సాతానికి మీరు ద్వారం తెరుస్తున్నారు. ఇతరుల జీవితంతో నీకు పొంతన లేదు. నీ జీవితం నీదే, వాళ్ళ జీవితం వాళ్ళదే. ఏనాడు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకూడదు. వాళ్ళు చూడు ఎంత డబ్బులు, చేతి నిండా డబ్బులే, నాకులా కష్టాలు పడక్కర్లేదు, ఎంత హ్యాపీగా ఉంటున్నారో, నా బ్రతుకేంటి ఇలా అయిపోతుంది అని నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావంటే ఖచ్చితంగా నిరుత్సాహం కలుగుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అంటున్నాడు, ప్రతివాడు తన బరువుని తానే భరించుకోవాలి. కాబట్టి ప్రతివాడు తాను చేయి పని పరీక్షించుకోవాలి. నీ పనినేదో నువ్వు చూసుకుంటా పోవాలే తప్ప ఇతరులతో నువ్వేం చేయకూడదు, నీ జీవితాన్ని పోల్చుకోకూడదు. కొంతమంది ఇతరులు వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారు, నేను అందంగా లేనని, వాళ్ళకి ఎంతో డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవని, వాళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు పేరు ప్రఖ్యాతులు లేవని, ఇలాగ ఇతరులతో పోల్చుకుంటే ఖచ్చితంగా మనకి ఏం కలుగుతుందంటే నిరుత్సాహం కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళకి మంచి జాబ్ ఉంది, నాకు జాబ్ లేదు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, నాకు సొంత ఇల్లు లేదు. ఇలాగ ఇతరుల్లో నువ్వు ఏది చూసినా కూడా ఖచ్చితంగా నీకేం కలుగుతుంది? నిరుత్సాహం కలుగుతుంది. అందుకని ఒక పాట ఉంది కదా, నేనున్న స్థితిలోనే నాకు సంతృప్తిని కలుగచ్చేయి. హల్లెలూయా. నాకు సంతృప్తి పడడం నేర్పించు ప్రభువా. నాకు ఏదుందో దానితో తృప్తి చెందే అనుభవం నాకు దయచేయి. వాళ్ళని వీళ్ళని చూస్తే ఖచ్చితంగా నిరుత్సాహం కలుగుతుంది. కానీ నువ్వు దేవుని వైపే చూస్తా వెళ్ళిపోతే నీకు నిరుత్సాహం కలగదు. ఏదైనా రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, పక్కనోడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో చూస్తే నువ్వు నీ యొక్క పరుగుని కొనసాగించలే. వాళ్ళు ఎలా స్పీడ్గా వెళ్తున్నారు, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే నీ పరుగు నువ్వు కొనసాగించలే. నీ గురి అంతా నా యొక్క ట్రాక్ ఇది, నేను నా గురి వద్దకే నేను పరిగెడతాను. యేసయ్యే నా గురి, ఆయన చూసుకుంటా నేను పరిగెడతాను. హల్లెలూయా. వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ చూసి మనమంటూ వాళ్ళట్లాగా అయిపోవాలని మనం కొన్ని ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వాటిలో ఓడిపోతాం. దేవుడు చెప్పకుండా మనం ఏ ప్రయత్నము చేయకూడదు. వాళ్ళు డబ్బులు సంపాదించారు, పలానా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు. అలానే ఒక చర్చ్ బిలీవర్, మన చర్చ్ బిలీవర్ కూడా, వాళ్ళు ధనవంతులు అయిపోయారంటే బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు. సో నేను కూడా చేసేద్దాం, నేను కూడా ధనవంతులు అయిపోదాం. ఇట్ డజంట్ వర్క్స్. వాళ్ళకి వర్క్ అయిందని నీకు వర్క్ అవుతుంది అనుకోవడం చాలా తప్పు. వాళ్ళకి పని చేస్తుంది కదా, నాకు కూడా ఈ మెథడ్ పని చేస్తుంది అనుకోవడం తప్పు. వాళ్ళు ధనవంతులు అయ్యారు, బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసి, ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ధనవంతులు అయ్యారు. సో లెట్ మీ డూ ఇట్ అంటే ఖచ్చితంగా మనకి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం వేరు, నీ జీవితం వేరు. నీకు దేవుడిచ్చినవి దేవుడిస్తాడు, ఆ రైట్ టైంలో ఇస్తాడు. నువ్వు అలా ముందుకి కొనసాగిపోవడమే. 5,000 ఒకలా ఉండవు కదండి. ఈ 5,000 ఏది ఇంపార్టెంట్ అంటే అన్నీ ఇంపార్టెంటే. అలానే దేవుని రాజ్యంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇతరులతో పోల్చుకోకండి. మీకున్న దాంట్లో సంతృప్తి పడు. నీకు 5 డ్రెస్సులే ఉంటే 5 డ్రెస్సులు హ్యాపీగా వేసుకోండి. యేసయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పి వేసుకోండి. 5 బట్టలే ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర 5,000 ఉన్నాయి, 5,000 సంతృప్తిగా ఉండండి. 5,000తో గొప్పలకి పోయి నేను ఇలా సంపాదించేయాలి, వాళ్ళకిలా ధనవంతులు అయిపోవాలని నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ జాబ్ చేసేయాలి, ఈ జాబ్ చేసేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలి. లాస్ట్లో మిగిలేది ఏంటంటే వాళ్ళకంటే హీనంగా మారిపోతాం మన లైఫ్స్. సో వాళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళు ఆ క్రీములు రాసుకున్నా, నేను ఈ క్రీములు రాసేసుకోవాలి. ఇట్ డజంట్ వర్క్స్. మన రేస్లో మనం ఉండి సంతృప్తి పడితే చాలు. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే చాలు.
దేవుడే మనల్ని చూసుకుంటాడు. దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడే మనల్ని పైన పెడతాడు. కానీ ఆ లోపు కంగారపడి వీళ్ళ జీవితాలు చూసి మనం ఏదో ఒక తప్పటడుగులేస్తే మనకి గట్టి దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మీకు ఎంత అవసరమో దేవుడికి తెలుసు. అంత దేవుడు మీ చేతికి తెచ్చిస్తాడు. కానీ ఆ కలిగిన వాటితో తృప్తి పడే అనుభవం ఉండాలి తప్ప ఎక్కువకు పోయి కష్టాలు కొని తెచ్చుకోకూడదు అనేదే నా ముఖ్యమైన అంశం. హల్లెలూయా. సో ఇది మూడవది. నాలుగవది చూడండి, ప్రసంగి గ్రంథం 3:1. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నంకు సమయము కలదు. 3:11 కూడా. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. చదవండి. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయాన్ని నమ్మండి. హల్లెలూయా. ఏ టైంలో ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. దేవుణ్ణి మనం తొందర పెట్టకూడదు. లార్డ్ నాకు ఇప్పుడే అద్భుతం జరగాలి, ఇప్పుడు జరగకపోతే నేను మిమ్మల్ని వదిలేస్తాను. లేదు. ఏ సమయానికి నిన్ను ఎలా సమకూర్చాలో, ఏ సమయంలో నీకు అద్భుతం చెయ్యాలో, ఏ సమయంలో నిన్ను స్వస్థపరచాలో, ఏ సమయంలో నిన్ను బయటకు తీసుకొని రావాలో దేవునికి తెలుసు. దేవుని సమయాన్ని నమ్మాలంట. కానా ఊరు వివాహానికి యేసుప్రభు వెళ్తే అక్కడ తల్లి అయిన మరియ అద్భుతం చెయ్యి అని యేసుప్రభు మీద ప్రెషర్ తీసుకొస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నా సమయం ఇంకా రాలేదు. సమయం ఇంకా రాలేదని యేసుప్రభు అద్భుతం చేయకుండా ఉండిపోయాడా? లేదు. ఆ రైట్ టైం వచ్చినప్పుడు యేసయ్య అద్భుతం చేయలేదా? ఆ రైట్ టైం వచ్చినప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చలేదా? నేను చెప్తున్నాను, సరి అయిన సమయంలో దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఆలస్యం అయిపోతున్న వాటిని ఆలోచించకండి. లేట్ అయిపోతున్న విషయాలు ఆలోచిస్తూ ఒత్తిడి తీసుకుని రాకండి. దేవుడు సరి అయిన సమయంలో తగిన కాలమున ఆయన ఏమి చెయ్యాలో దాన్ని చేస్తాడు. హల్లెలూయా. సో మానసిక ఒత్తిడికి దేవుడిచ్చే సొల్యూషన్ ఏంటంటే నా సమయాన్ని నమ్ము. ఎవరైనా మిమ్మల్ని వచ్చి ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఎప్పుడు నీకు జాబ్ వస్తుంది, ఎప్పుడు మీకు కష్టాలు పోతాయి, చెప్పండి. దేవుడు సరి అయిన సమయంలో నా తలని పైకెత్తుతాడు. సరి అయిన సమయంలో నాకు బిడ్డల్ని ఇస్తాడు. సరి అయిన సమయంలో నా ఫ్యామిలీని కడతాడు. సరి అయిన సమయంలో నా ఇంట్లో రక్షణ కార్యం జరుగుతుంది. సరి అయిన సమయంలో నా రుణ బాధలు దేవుడు తీసివేస్తాడు. ఆయన సమయంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేస్తాడు. ఆయన సమయంలో నాకు అద్భుతం జరుగుతుంది అని నమ్మడం ప్రారంభించండి. హల్లెలూయా. తర్వాత చివరిగా ఒక విషయం చెప్పి ముగించేస్తాను. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం ఎలాగంటే కీర్తనలు 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఐదవదిగా ఏంటంటే ఇతరులలో నీ ఆదరణ వెతుక్కోవద్దు. నీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 10 మందికి నువ్వు ఆ సమస్యని చెప్తే నిన్ను చీప్గానే చూస్తారు. ఇంకా ఆ విషయాన్ని ఇంకొక 4గురికి వెళ్ళి చెప్పి నీ యొక్క స్టేటస్ అంతటిని కిందకు తోసేస్తారే తప్ప నీ కొరకు నిజంగా ఆలోచించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. సో అలాంటప్పుడు నీ సమస్యలు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని వాళ్ళు ఆదరించే మాటల కొరకు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే నీకు అవమానమే. ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా అవమానం కలుగుతుంది. నువ్వు నమ్మి నీ ఫ్యామిలీలో ప్రాబ్లం చెప్పావు ఒకరికి, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పేస్తే ఏం చేస్తా చెప్పండి? మీ ఫ్యామిలీని చీప్గా చూడరా? మిమ్మల్ని నవ్వుకోరా? మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, పర్సనల్గా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు, చెప్తే దైవ సేవకులకు చెప్పుకోండి. వాళ్ళు దేవుని ప్రతినిధులు కాబట్టి మీ విషయాలు సీక్రెట్గా పెడతారు. కానీ వాళ్ళకి వీళ్ళకి ఆ ఫ్రెండ్కి ఈ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ దృష్టిలో మీరు అల్పులు హీనులు అయిపోతారు. వాళ్ళ దృష్టిలో తక్కువ చేయబడతారు. దేవుడికి అది ఇష్టం లేదు. మీ ఆదరణ ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గరే
దొరకాలి. హల్లెలూయా. ఇతరుల దగ్గర ఆదరణ కొరకు ప్రయత్నించకండి, దేవుని ఆదరణ కొరకే కనిపెట్టండి. హల్లెలూయా. నీకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దేవుడే కౌగిలించుకోవాలనుకోండి. దేవుడిచ్చే ఆదరణని మనుషుల్లో వెతకండి. దేవుడిచ్చే ఆదరణని సెల్ ఫోన్లో వెతకండి. సెల్ ఫోన్లో ఒక సినిమా చూస్తే నా బాధలు పోతాయి అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇంకా బాధలు ఎక్కువ అవుతాయే తప్ప తక్కువ కావు. లేకపోతే నేను నా ఫ్రెండ్తో ఫోన్ చేసి మాట్లాడితే నా బాధలు తగ్గిపోతాయి. లేకపోతే నేను ఒక తాగితే ఏదైనా, లేకపోతే అడిక్షన్, పలానా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తప్ప నా బాధలు తగ్గవు అనుకోవడం చాలా తప్పు. ఓన్లీ దేవుడే మనల్ని ఆదరించగలడు. ఈ లోకంలో ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప బాధలు ఏమీ తక్కువ కావు. నీ ఆదరణని సెల్ ఫోన్లో వెతుక్కోవద్దు, మనుషుల్లో వెతుక్కోవద్దు, స్నేహితుల్లో వెతుక్కోవద్దు, లేకపోతే మీ బంధువుల్లో వెతుక్కోవద్దు. నీ ఆదరణ ఒకళ్ళ దగ్గర వెతుక్కోవాలి. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా నీ బాధని చెప్పుకునే తండ్రి ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకుని హృదయాన్ని కుమ్మరించు చాలు. హల్లెలూయా. సో ఈ 5 విషయాలు చేస్తే మీ మానసిక ఒత్తిడి నుంచి విడుదల కలుగుతుంది. మీరు మానసిక ఒత్తిడిలో ఉండడం, స్ట్రెస్ అవ్వడం, ఆలోచించడం, ఒకే విషయాన్ని పదే ఆలోచించడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. కొంతమంది అయితే మానసిక ఒత్తిడి వల్ల ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు. ప్రార్థనే రావట్లేదు, మోకాళ్ళు వేస్తే ఇవే గుర్తొచ్చేస్తున్నాయి. ఆ సమస్య, ఈ సమస్య, ఈ భవిష్యత్తు ఏమవుద్ది, నా బిడ్డల భవిష్యత్తు, నా ఫ్యామిలీ, నా లైఫ్, నా ఫ్యూచర్, రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్న వారు ఇక్కడ ఉన్నారు. దేవుడికి మీరు మానసికంగా బాధపడడం ఇష్టం లేదు. ఈరోజు అడగండి, ప్రభువా నన్ను విడిపించండి అయ్యా, నేను ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ మెంటల్ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు విడుదల కావాలి అని చెప్పండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. 5 సొల్యూషన్స్ యేసు ప్రభువారే చెప్పారు. ఏంటండి? మొదటిదేంటి? రేపటి గురించి ఆలోచించొద్దు. డోంట్ థింక్ అబౌట్ టుమారో. రేపు గొడవ రేపే, రేపు అప్పులు రేపే, రేపు కట్టాల్సిన డ్యూస్ రేపే. రేపటి గురించి ఆలోచించొద్దు. ఇది మొదటిది. సెకండ్ సజెషన్, దేవుడిచ్చే 2వ సజెషన్ ఏంటి? దేవునితో సమయాన్ని గడపండి. మీ బాధలు తొలగిపోవాలంటే, మీ మనసుకి నెమ్మది కలగాలంటే, మీ మైండ్లో సమాధానం ఉండాలంటే ప్రే 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 ప్రార్థన చెయ్యి. దేవుని కనికరం నీ వైపుకి వచ్చే వరకు ప్రార్థన చేయి. 3 రోజులు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీకు దేవుని హృదయం ఎలా కదిలించబడుతుందని నీకు అనిపిస్తుందో అలా నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి. 3వదేంటి? ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవద్దు. సంతృప్తి కలిగి ఉండు. నీకు దేవుడు ఏదిస్తే దాంతో సంతృప్తి కలిగి ఉండు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. 4వదేంటి? దేవుని యొక్క సమయాన్ని నమ్మండి. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుడు ఎప్పుడు అద్భుతం చేయాలనుకున్నాడో అప్పుడు అద్భుతం చేస్తాడు. అప్పటి వరకు సనుక్కోవడము, దేవుని ప్రశ్నించడము, దేవుని క్వశ్చన్ చేయడం మనం ఏం చేయాలి? మానివేయాలి. దేవుడు సమయాన్ని మనం నమ్మాలి. 5వది, మన ఆదరణ మనుష్యుల్లో లేదు, దేవునిలోనే ఉంది. మన ఆదరణ దేవునిలోనే మనం వెతుక్కోవాలి. హల్లెలూయా. ఈ 5 కార్యాలు చేసినప్పుడు మన మనసుకి నెమ్మది కలుగుతుంది. అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది అడుగుంటారు, దేవుడు అంటున్నావు నిన్ను ఇసుక రేణువుల వల్ల విస్తరింప చేస్తాను అంటున్నావు, నీకు ఒక్క కొడుకు కూడా లేడని ఎంతమంది హేళన చేసుంటారు. కానీ అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరలేదా? ఈరోజు నేను ఒక దైవ సేవకురాలిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే ప్రవచించాడో, దేవుడు ఏదైతే జరుగుతుందని చెప్పాడో ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ ప్రస్తుతం నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు ఓపికగా ఉండడం నేర్పించయ్యా, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, కానీ ఓపిక సహనం నాకు నేర్పించు ప్రభువా. నా జీవితంలో నువ్వు అద్భుతం చేసే వరకు సంతృప్తి కలిగి ఉండడం నాకు నేర్పించయ్యా. ఆ కష్టాల్ని తట్టుకునే ఓపిక నాకు దయచే ప్రభువా. నాకు నీ కృప ఇవ్వయ్యా. నీ కృప కొరకే నేను అడుగుతున్నానయ్యా. అయ్యా నా కృపనివ్వండి అయ్యా. ఈ మానసిక ఒత్తిడిని ఎదుర్కొనుటకు కృపనివ్వండి అయ్యా. మీరు కుమిలిపోతున్నారేమో, కన్నీళ్లు కారుస్తున్నారేమో,
కొంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేరు కూడా. మీ స్వభావం ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు, మీలో మీరే ఏడవగలరు, మీరే కుమిలిపోతున్నారేమో. ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసి మీకే జాలి కలుగుతుందేమో, కానీ దేవుడిని పక్షాన ఉన్నాడు. ఈరోజు నీకు అన్ని శూన్యంగా అనిపించవచ్చు, దేవుడే నీ యొక్క మార్గంలో లేనట్టు అనిపించవచ్చు, కానీ ఆయన నిన్ను ఎత్తుకొని మోసి నీ గమ్యానికి నిన్ను చేరుస్తాడు. నువ్వు గమ్యం చేరుకుంటావు. అప్పటి వరకు సంతృప్తిగా ఉండు. ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించకు, ఏ రోజు నీ ఓపికని వదులుకోకు, ఏ రోజు నీ సహనాన్ని విడిచిపెట్టకు. ప్రభువా, నాకు సంతృప్తిగా ఉండడం నేర్పించాయా. నాకేమీ లేకపోయినా నీ పాదాలు పట్టుకునే కృపను దయచేయి ప్రభువా. నాకేమున్నా లేకపోయినా నేను అడ్డు పెట్టుకునే జీవితం దయచేయి ప్రభువా. నాకు కష్టాలున్నాయని, బాధలున్నాయని నువ్వు అద్భుతం చేయట్లేదని నిన్ను వదులుకోకూడదయ్యా. నా కష్టాలే ప్రభువా, కానీ నీ ప్రేమయే తండ్రి. నీ యొక్క నావలో యేసయ్య కూడా ఉన్నాడు. హీస్ ట్రావెలింగ్ విత్ యూ. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తాడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన కన్నీరు కారుస్తాడు నీతో పాటు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన బాధపడతాడు. నీకు ఏదైనా నొప్పి కలిగితే ఆయనకు కూడా నొప్పి కలుగుతుంది. నీ ప్రతి పరిస్థితి దేవుని ఆధీనంలో ఉంది. నువ్వు మునిగిపోవు, ఈ సమస్యల సంద్రంలో నువ్వు మునిగిపోవు. ఖచ్చితంగా ఒక రోజు నువ్వు జయిస్తావు. ఖచ్చితంగా ఒక రోజు నువ్వు చెప్తావు, నా దేవుడు మంచివాడు, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను అనాథగా వదలలేదు, నా స్థితి మార్చాడని చెప్పే రోజులున్నాయి. ఆ లోపు నువ్వు కంగారు పడి మానసికంగా ఒత్తిడి తెచ్చుకుంటూ నీ సంతోషాన్ని సాతానికి అమ్మివేయకు. నీ దుఃఖాన్ని, నీ యొక్క సంతోషాన్ని, నీ హృదయంలో దేవుడిచ్చిన సమాధానాన్ని సాతానికి అమ్మివేయకు. ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఒక ఆత్మీయమైన సహోదరిగా చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని సమయంలో దేవుడు చేయాల్సిన కార్యాలు జరుగుతాయి. అప్పటి వరకు ఓపికగా ఉండు, సహనంగా ఉండు, ఓపిక తెచ్చుకో. నీ బలానంతటిని కూర్చుకో, నీ ఓపికతో ఉండు. అంతిమంగా నీకే విజయం. యేసయ్యా తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని ఆదరించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, బయటికి సంతోషంగా ఉన్నప్పటికీ ప్రభా, కొందరి హృదయాల్లో ఎంతో నిరుత్సాహం ఉంది ప్రభా, ఎంతో నిరుత్సాహము. దేవుడు ఎందుకు అద్భుతం చేయట్లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నా విషయంలో, నేను ఎప్పుడు బాగుపడతాను, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందని ప్రభా ఆలోచిస్తున్నారయ్యా. కలవరపడుతున్నారు తండ్రి. అయ్యా తండ్రి, మా కలవరాలు, మా వేదనలు మేము చెప్పకముందే ఎరిగి ఉన్న దేవుడయ్యా. అయ్యా తండ్రి, ప్రియ బిడ్డలకు అద్భుతం జరుగును కాక. అయ్యా తండ్రి ప్రభు, ఈ కష్టాలు తీసివేయమని నేను అడగట్లేదయ్యా. ఈ కష్టాల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఓపిక నేర్పించండి అయ్యా. నీ ఆదరణ పొందుకొనుటకు సహాయం చేయండి అయ్యా. ఈ కష్టాల్లో నేను అంటి పెట్టుకుని ఉండే కృపను దయచే ప్రభా. ఈ కష్టాల మానసిక ఒత్తిడికి గురవ్వకుండా అయ్యా, నీ పైన నిరీక్షణ కలిగి ఉండుటకు, నిరీక్షణతో ఈ యాత్రను కొనసాగించుటకు మాకు నేర్పించండి ప్రభా. మేమున్న స్థితిలో మాకు సంతృప్తిని దయచే ప్రభా. మేమేమై ఉన్నామో ప్రభా, అది నీ కృపే అయి ఉంది ప్రభా. ఈ కష్టాల్లో ప్రభా, అయ్యా తండ్రి, మా యాత్రను కొనసాగించుటకు మా కృప దయచే ప్రభా. అయ్యా తండ్రి, మాకు నీ సహాయం దయచే ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డని చేతిలోకి అప్పచెప్తున్నాను అయ్యా. వారి హృదయంలో ఉన్న మానసిక ఒత్తిడి అయ్యా, ఆలోచనలు అన్నీ ఈ రోజు నుండి రిలీవ్ అవునుగాక. యేసు నామములో దేవుని సమాధానం వారి హృదయంలో కలుగునుగాక. నా పరిస్థితులు దేవుని ఆధీనంలో ఉన్నాయనే నిశ్చయత కలుగునుగాక, విశ్వాసం కలుగునుగాక, నిరీక్షణ కలుగునుగాక. నీ ప్రియ బిడ్డలకు అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరద్దాం. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ